అందరికీ నమస్కారం. ఆపరేషన్ సింధూర్ అప్పటి నుంచి నాన్ బీజేపీ నాన్ ఎన్డీఏ వాళ్ళు ఒకటే పాట, ట్రంప్ ఏది చెప్తే అది మోడీ చేస్తున్నాడు, ట్రంప్ ముందు మోడీ మోకరిల్లుతున్నాడు. అర్థం ఇదే. ట్రంప్కి సంబంధం లేదని చెప్పేసి మన విదేశాంగ శాఖ వాళ్ళు ఎంతమంది చెప్పేసి రాహం వీళ్ళు కాదు, ట్రంప్ చెప్తే ఆపారు. పాకిస్తాన్ వాడు అంటాడు మన మిసైల్స్ వాటిని వీటి మీద ధ్వంసం చేసామని, అది మన వాళ్ళు నమ్ముతారు. ఈ దేశంలో ఉంటూ మన డిఫెన్స్ తక్కువ చేస్తారు. చైనా వాడు చెప్తే అది నమ్ముతారు. కానీ మోడీ ఏ రోజు ట్రంప్కు తలవంచలేదని, ఏకంగా అగ్రికి రిలేటెడ్ వచ్చే ప్రొడక్ట్స్ ఏవైతే ఇంపోర్ట్ చేసుకున్న మన వాళ్ళు కోరితే అవసరమే లేదురా బాబు, మీది మాంసం రిలేటెడ్ ఉంటాయి వెజ్జీ వాటికి కూడా మేము తీసుకోరా బాబు అని చెప్తే, అసలు ట్రేడ్ డీల్ ఒకటి ఉండే అమెరికాకి మనకి, దాన్ని ట్రంప్ పక్కన పెట్టాడు. ఎందుకు? నాకు ఫోన్ చేసి మాట్లాడలేదు మోడీ అంటే ట్రంప్కి ఫోన్ చేసి మాట్లాడాలంట. ఎందుకు? వాళ్ళు చెప్పిన వినటానికంట, అది ఫాలో అవటానికంట. అతనే కూడా అసలు ఇది 150 కోట్ల భారతీయులు ఉన్నటువంటి ఇక్కడ ప్రధాని మోదీ, భారతీయులు కదా కావాలి. అమెరికా వాళ్ళు ఏదైతే అగ్రి రిలేటెడ్ ప్రొడక్ట్స్ మనకి ఎక్స్పోర్ట్ చేస్తారంటున్నాడో అవి మనం ఇంపోర్ట్ చేసుకుంటే మన దగ్గర డొమెస్టిక్ ఉన్న వాళ్ళు అల్లలాడిపోతారు. ఎస్పెషల్లీ పాలు, పశు పోషణ లైక్ ఈ వేలు చేసేటోళ్ళు. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చాలామంది ఓవర్ యాక్షన్ చేస్తున్నారు కదా. ట్రంప్ ఈ నెలలో డీల్ కుదుర్చుకోబోతున్నాడు అతనంతటా అతనే. ఎందుకు? అమెరికా కాకపోయింది, ప్రపంచ దేశాలు లేవా భారతదేశంలో ఉత్పత్తి వాటికి సంబంధించి వాడుకోవడానికి? ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటారు, ఎఫ్టీ, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. యూరోప్ తమలో రెడీ అయ్యారు, ఆల్మోస్ట్ అవ్వబోతుంది త్వరలో. ఇటువంటి అందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే, చైనా కానీ, వియత్నాం కానీ, పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ వీళ్ళు అమెరికాకి ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో అవన్నీ మైనస్లో ఉన్నాయి తెలుసా. ప్రస్తుతం మన మీద ఎన్ని టారిఫ్లు బాగుతూ ఉన్న ట్రంప్, అమెరికాలకు మన వస్తువులు కావాలి, వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటూనే ఉన్నారు. మన ఎక్స్పోర్ట్స్ వచ్చేసి 22% హైక్లో ఉన్నాం. మనం 500% టారిఫ్ వేస్తా అన్నాడు. ఓకే వేసుకో, నేను భారతదేశం ప్రతినిధి బాబు, నీ ఫ్రెండ్నో నువ్వు చెప్పింది చేయడానికి ఇక్కడ ఉండలేదురా బాబు. స్మూత్గా మౌనంగానే చక్కబెట్టేశాడు మోడీ. ఇప్పటికి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? మరలా చెప్తున్నా, మోడీని బీజేపీ అనుకుంటారో ఇంకేదైనా అనుకుంటారో మీ ఇష్టం. కానీ ముందు మన ప్రధాని అనుకోండి, ఎవరికి తలవంచిన ప్రధాని అనుకోండి, ఎవరైనా సరే మన కాలదర తెచ్చుకునే ప్రధాని అనుకోండి. అంతిమంగా ఒక భారతీయుడు నేను గర్విస్తున్నా ఈరోజు మోడీని చూసి. ఎందుకు? ఎవరి మీద తలవంచట్లా. మనలోడైనా బెదిరించినా, మన మీద ఆంక్షలు విధించినా సరే కానీ చూసుకుందాం అంతే. బాబు ఆంక్షలు ఎత్తే బాబు మీరు చెప్పింది చేస్తాం, నో, మోడీ చేయడు. అందుకే నాకు మోడీ అంటే ప్రత్యేక అభిమానం.